రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన తర్వాత అడుగడుగున మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు జగన్ రెడ్డి. ఈరోజు దళితులకి పెద్దపీఠం వేస్తామని చెప్పుకున్న ప్రభుత్వం ఈరోజు ఏకంగా దళితులపైనే దాడి చేస్తాం మనం అందరం చూస్తున్నాం. మా కార్యకర్తలపైన కానీ మా నాయకులపైన కానీ మీరు దాడి చేస్తే మేము ఊరుకోం. అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దొంగచాటుగా కేసులు పెడతాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మేము దొంగచాటుగా కేసులు పెడతాం అని చెప్పి మీరు తిరిగితే మటుకు రేపు మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దయచేసి ఆ చట్టాన్ని ఉల్లంఘించి మా నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టొద్దండి, ఇది సరికాదు. అదేవిధంగా మీరు దాడి మటుకు చేస్తే వైకాపా నాయకులకు హెచ్చరిస్తున్నా, మీరు మటుకు దాడి చేస్తే ఏదో పోలీసులు ఉన్నారే అండగా మేము దాడి చేస్తే పర్లేదు అనుకుంటే మటుకు తిరుగుబాటు చేస్తాం, తరిమి కొడతాం. టైమ్ అండ్ ప్లేస్ జగన్ రెడ్డి గారి ఛాలెంజ్. టైమ్ అండ్ ప్లేస్ చెప్పండి, మేము వస్తాం, చర్చిస్తాం, నో ప్రాబ్లం. అన్ని ఇష్యూల పైన చర్చిద్దాం, నో ప్రాబ్లం. హుదూద్ అప్పుడు నిలబడింది ఎవరండి? విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు. తిట్లీ జరిగినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు. ఆయనతో పాటు మేము అందరూ ఒక సైన్యంగా వెళ్ళి ప్రజలు సేవ చేశాం. సో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినంత అవసరం మాకు లేదు. ఎస్, ఈరోజు నేను ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా. నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మేము ఆప్షన్ ఇవ్వండి అని చెప్తున్నాం. అరే ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇప్పుడు 99% అంటున్నారే. అటైతే సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా ఇంగ్లీష్ ఛానల్గా మార్చుకుంటూ అయిపోతుంది కదా, ఎందుకు ఈ బాధ అంతా? జగన్ రెడ్డి గారు మతం విధ్వంసం, జగన్ రెడ్డి గారి కులం కక్ష తీర్చుకుంటాం. తెలుగుదేశం పార్టీ సింబల్తో గెలిచిన వ్యక్తులు అలాంటిది సొంత పార్టీకి వెనుపోటు పడుతున్నారు. నో ప్రాబ్లం. నాయకుల్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనివర్సిటీ. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఎంతోమంది నాయకులు తయారు చేస్తారు.